లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ గీతాచార్య లయన్ డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారు. స్వార్థ భారతి ఎస్పీఎల్జీ ట్రస్ట్ పేరుతో ఇప్పటి వరకు 3500కు పైగా సెమినార్లను నిర్వహించడమే కాకుండా లక్షలాది కిలోమీటర్లు స్వంత ఖర్చుతో ప్రయాణం చేసి సత్యశోధన శక్తి సాధనతో తరిస్తున్న ధన్యజీవి. వీరు స్వతహాగా ఇంజనీర్ అయిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విభాగంలో భారతదేశంలోనే అత్యుత్తమ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈసీఐఎల్లో నిర్వహిస్తున్న సర్వీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చైర్మన్గా వ్యవహరిస్తున్న భగవద్గీత జ్ఞానసారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే మహత్తర ఆదర్శంతో బద్ధ కంకణులై ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల కొరకు ప్రముఖ రచయిత శ్రీ ఎడ్లవల్లి మోహనరావు రచించిన సత్యశోధన శక్తి సాధన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సత్యసాయి నిగమాగంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, టీడీపీ ఎమ్మెల్సీ టీజీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం రచయిత మోహనరావు పుస్తకం యొక్క విశిష్టతను వివరించారు. शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तुते शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तुते సత్యశోధన శక్తి సాధన ఏంటి, ఆత్మన్యూనతకు మూలం ఏంటి, జ్ఞానానికి మూలం ఏంటి, ప్రేమకు మూలం ఏంటి అని విడివిడిగా అనేక రకాలుగా సృజనాత్మక శక్తి, అనంతమైన జ్ఞాపక శక్తి నీలోనే ఉన్నదని మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఏ భయాలు బాధల వల్ల ఈ ఎన్ని శక్తులు పోతున్నాయి, ఆ భయాలు బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఎలా తొలగించుకోవాలని కూడా ప్రతిదీ కూడా చాలా ఎవరికి వాళ్ళుగా తెలుసుకునే చేసే ప్రయత్నం జరిగింది. ఇదే జ్ఞానం ఇదే విధంగా భగవద్గీతలో ఉన్నది కాబట్టి భగవద్గీత DVD కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇంతకుముందు భగవద్గీతను వేరే వాళ్ళు వ్యాఖ్యానం చేసినప్పుడు దాన్ని సరిగా వివరించలేకపోయారు. నిజంగా చెప్పాలంటే భగవద్గీతలో పుట్టుకతో కొలవుందని ఎక్కడ ప్రశస్తి చేయలేదు. స్వభావాన్ని బట్టి ప్రతి వాళ్ళు వాళ్ళ స్వభావాన్ని బట్టి పని ఎన్నుకొని చేస్తే జీవితం చాలా తేలిగ్గా ఉంటుందని, వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి 4 రకాలుగా విభజించారని కేవలం కెరియర్ గైడెన్స్గా అక్కడ సూచించడం జరిగింది తప్ప పుట్టుకతో కుల ఉందని ఎక్కడా చెప్పలేదు. తర్వాత అసలు అది ఎక్స్టర్నల్ వారు కాదు, అనంతమైన శక్తి నీలో ఉంది, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, మానవుడే మాధవుడు అన్న అంత శక్తి ఆనందమే నీ స్వరూపం అని చెప్పిన మన దానికి ఏ అజ్ఞానంతో ఏర్పరచుకున్న అభిప్రాయాలు, తప్పుడు ఇంప్రెషన్స్, వాసనలు అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించే యుద్ధమే నిజమైన ఇంటర్నల్ వార్ గురించి భగవద్గీత చెప్పింది తప్ప బాహ్యమైన యుద్ధం గురించి చెప్పలేదు. ఒకప్పుడు సుబుద్ధి దుర్బుద్ధి మనలోనే ఉన్నాయి. సుబుద్ధితో దుర్బుద్ధిని తొలగించాలి అంటే అర్థం కాదు కాబట్టి దుర్బుద్ధి అనే దానికి నక్కని, సుబుద్ధి అనే దానికి దాన్ని ర్యాబిట్ని చూపించడం జరిగింది. సో దాన్ని బాహ్యంగా అర్థం చేసుకోవటానికి బయట క్యారెక్టర్లు చూపించారే తప్ప ఎక్కడ కూడా భగవద్గీత బాహ్యమైన విషయాల గురించి కాదు. సో బాహ్యమైన విషయాలన్నిటిని కూడా సరిగా చేయగలిగిన కెపాసిటీని, శక్తిని పుంజుకోవటం కోసం, తన అంతర్గతంగా శక్తిని బయట తీసుకురావడం కోసం తన్ను తాను తెలుసుకునేదే భగవద్గీత. అదే జ్ఞానాన్ని భగవద్గీత శ్లోకాలు కూడా ఆధారం చేసుకోకుండా ప్రతి వాళ్ళ వివేకంతోనే వాళ్ళకు వాళ్ళు తెలుసుకునేటట్టు అత్యంత సులభంగా ఈ జ్ఞానాన్ని కనుక, ఈ పుస్తకం కనుక ప్రతి వాళ్ళు చదివితే ఇక భగవద్గీత చదవాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ భగవద్గీత చదివితే ఇంతకుముందు ఎవరికి స్పష్టంగా అర్థం కాని భగవద్గీత కూడా ఇప్పుడు ఈ పుస్తకం చదివిన తర్వాత చాలా చక్కగా అర్థమవుతుంది. అందులో ఏ కులము లేదు, ఏ మతం లేదు, హిందూ అనే పదం కూడా లేదు. భారతీయత అంటేనే భా అంటే వెలుగు, వెలుగంటే జ్ఞానంతో రతీయత అంతులేని ఆనందాన్ని పొందటమే నిజమైన భారతీయత అంటే అర్థము.
ఇదే మాటని భగవద్గీతలో కూడా జ్ఞానంతో సమానమైంది పవిత్రమైంది లేదు అని చెప్పడం జరిగింది. సో అంత కాంప్లికేటెడ్ పదాలు లేకుండా, సంస్కృత పదాలు లేకుండా అత్యంత సరళమైన భాషలో తెలియజేసే ప్రయత్నం చేయటం జరిగింది. సో ఈ జ్ఞానాన్ని కనుక ప్రతిరోజు పిల్లలు గుర్తు చేసుకొని వాళ్ళ మనసును వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తే మనం వివేకానందుడు లాంటి వాళ్ళు మనందరం కూడా కోరుకుంటున్న గొప్ప సమాజం, గొప్ప యువత తయారవుతుంది. ఇది ప్రతిరోజు ఉపాధ్యాయులు పిల్లలకి కనీసం 5 నిమిషాలన్న అసెంబ్లీలో వాళ్ళ చేత వాళ్ళకి చెప్పించినా, వీళ్ళు గుర్తు చేసినా, ప్రతిరోజు విద్యార్థులు ఒక డైరీ రాసుకొని ఇందులో జ్ఞానాన్ని నేను ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాను అనేది కనుక వాళ్ళు పరిశీలించుకుంటే అసలు గొప్ప ప్రపంచం స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి అనే నాకు ఇది ఉంది. ఇది కాకపోతే నలుగురు శ్రద్ధ తీసుకొని ఈ జ్ఞానాన్ని ఏమాత్రం ఆచరణలో పెట్టినా మన భయాలు బాధలు ముందు చాలా బాగా తగ్గిపోతాయి. అది జ్ఞానాన్ని ఎక్కువ కనుక ఆచరణలో పెడితే అంతులేని ఆనందాన్ని, స్థితిని, అంతులేని శక్తిని మనిషి ప్రతి ఒక్కడు అనుభవిస్తాడు. శక్తిని అనుభవించేవాడు, ఆనందాన్ని అనుభవించేవాడు ఈ ప్రపంచానికి అంతకు మేలే చేస్తాడు. మనిషి ఎప్పుడు కూడా అజ్ఞానంతో తన్ను తాను బాధ పెట్టుకోకుండా, తన్ను తాను భయపెట్టుకోకుండా, ఎలాంటి పరిస్థితుల్లో ఎదుటివాడికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేయడు. ఈ ప్రపంచంలో హింస అంటూ ఉందంటే ముందు అజ్ఞానంతో తన్ను